ఒక యువనటి పెళ్ళై ఇంకా 6 నెలలు కూడా గడవలేదు. అంతలోనే అత్తింట్లో ఉరికి వేలాడుతున్న స్థితిలో కనిపించింది. మొదట అది ఆత్మహత్యగా కనిపించింది. తర్వాత కుటుంబం ప్రశ్నించింది. పోలీసుల దర్యాప్తుపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. కేసు కోర్టుకు చేరింది. దేశంలోనే అత్యున్నత వైద్య నిపుణులు రంగంలోకి దిగారు. చివరకు ఒక ఫోరెన్సిక్ నివేదిక మొత్తం కేసునే తలకిందులు చేసింది. నిజంగా ఆమె తన ప్రాణాలు తానే తీసుకుందా, లేక ప్రతి ఆధారాన్ని ఆత్మహత్యలా కనిపించేలా ఎవరో ప్లాన్ చేశారా? శరీరంపై కనిపించిన చిన్న చిన్న గుర్తులు ఇప్పుడు ఎందుకు ఈ కేసులో అతిపెద్ద సాక్ష్యాలుగా మారాయి? లెట్స్ వాచ్. త్విషా శర్మ మోడల్గా, నటిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్న యువతి. వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయం మొదలై 5 నెలలు కూడా పూర్తి కాకముందే ఆమె జీవితం అనూహ్యంగా ముగిసిపోయింది. గత మే 12న మధ్యప్రదేశ్లోని ఇండోర్లో అత్తగారింట్లో ఫ్యాన్కు ఉరేసుకున్న స్థితిలో త్విషా మృతదేహం కనిపించింది. మొదట ఈ ఘటనను ఆత్మహత్యగా భావించినప్పటికీ ఆ మరణంపై ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే ఒక మరణం జరిగిన వెంటనే అందరికీ కనిపించేది ఒకటే, కానీ ఫోరెన్సిక్స్ నిపుణులకు కనిపించేది వేరే ప్రపంచం. శరీరంపై ఉన్న ప్రతి గీత, ప్రతి ఒత్తిడి, ప్రతి గాయం మాట్లాడకుండా మాట్లాడే సాక్ష్యాలుగా మారుతాయి. ఈ కేసులో కూడా మొదట కనిపించిన దృశ్యం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టే ఉంది. కానీ కొన్ని ప్రశ్నలు మాత్రం మొదట్నుంచి కుటుంబ సభ్యులను వెంటాడాయి. సంఘటన జరిగిన తీరు, మృతదేహం పరిస్థితి, ఇంట్లో ఉన్న పరిస్థితులు ఇవన్నీ వారికి సందేహాలు కలిగించాయి. మొదట స్థానిక స్థాయిలో ప్రారంభమైన దర్యాప్తు ఆశించిన సమాధానాలు ఇవ్వలేకపోయింది. కుటుంబం మాత్రం తమ కుమార్తె స్వచ్ఛందంగా ప్రాణాలు తీసుకునే వ్యక్తి కాదని వాదించింది. అంతేకాదు, దర్యాప్తు సరైన దిశలో సాగడం లేదని ఆరోపించింది. కేసు ఎంత ముందుకెళ్లిందో కంటే ఏం విచారణ జరగలేదనే ప్రశ్నలే ఎక్కువయ్యాయి. అప్పుడే ఈ వ్యవహారం కోర్టు దృష్టికెళ్లింది. ఒక కేసులో కోర్టు నేరుగా అత్యున్నత వైద్య సంస్థతో మరోసారి ఫోరెన్సిక్స్ పరీక్షలు చేయించాలని ఆదేశించడం సాధారణ విషయం కాదు. అంటే అందుబాటులో ఉన్న ఆధారాలను మరోసారి అత్యంత శాస్త్రీయంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని భావించినట్టే. అందుకే ఈ కేసులో ప్రత్యేక వైద్య బృందం ప్రతి ఆధారాన్ని మళ్లీ పరిశీలించింది. సాధారణంగా కనిపించే గాయాలు కూడా ఎలా ఏర్పడ్డాయో తెలుసుకోవడానికి ఆధునిక పరీక్షలను ఉపయోగించింది. శరీరంపై ఉన్న గాయాలు అవి జీవించి ఉన్నప్పుడు ఏర్పడ్డావా, మరణం తర్వాత వచ్చినవా, వాటి ఆకారం ఎలా ఉంది, ఎంత ఒత్తిడితో ఏర్పడ్డాయి, ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పేది హిస్టోపాథాలజీ వంటి శాస్త్రీయ పరీక్షలే. ఈ కేసులో కూడా చర్మ కణజాలం నుంచి సూక్ష్మస్థాయి విశ్లేషణ వరకు వెళ్లిన నిపుణులు ప్రతి గుర్తును విడివిగా పరిశీలించారు. సాధారణంగా ఉరేసుకొని మరణించిన సందర్భాల్లో కనిపించే గుర్తులు ఒక విధంగా ఉంటాయి. కానీ ఒక్కరిని బలవంతంగా అదుపులోకి తీసుకొని గొంతు బిగిస్తే శరీరంపై ఏర్పడే గాయాల స్వభావం మరోలా ఉంటుంది. ఈ రెండింటి మధ్య తేడాను గుర్తించడం ఫోరెన్సిక్స్ వైద్య శాస్త్రంలో అత్యంత కీలకమైన అంశం. అదే అంశం ఈ కేసులో ప్రధాన మలుపుగా మారింది. నిపుణుల పరిశీలనలో మెడపై కనిపించిన గాయాల తీరు, శరీరంపై ఉన్న ఒత్తిడి గుర్తులు ఒక ప్రత్యేకమైన వస్తువుతో బలంగా ఒత్తిడి చేసినట్టు ఉన్నాయని విశ్లేషించారు. అవి సాధారణ ఉరి వల్ల ఏర్పడిన గుర్తులతో పూర్తిగా సరిపోవడం లేదనే అభిప్రాయం వ్యక్తమయ్యింది. ఈ శాస్త్రీయ విశ్లేషణలే దర్యాప్తును కొత్త దిశలోకి మళ్లించింది. ఒక నివేదిక రావడానికి కొన్ని రోజులు సరిపోవచ్చు, కానీ కొన్ని నివేదికలు సిద్ధం కావడానికి నెలల తరబడి పరిశోధనలు అవసరమవుతుంది. ఎందుకంటే కోర్టులో నిలబడే ప్రతి పదానికి శాస్త్రీయ ఆధారం ఉండాలి. ఈ కేసులో కూడా వైద్య నిపుణులు దేశీయ, అంతర్జాతీయ ఫోరెన్సిక్స్ అధ్యయనాలను పరిశీలిస్తూ నివేదికను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. అంతే, ప్రతి నిర్ణయం వెనక వైద్య శాస్త్రం నిలబడేలా జాగ్రత్త తీసుకున్నారన్నమాట. ఈ నివేదిక బయటకొచ్చిన తర్వాత దర్యాప్తు స్వరూపమే మారిపోయింది. మొదట అనుమానాలుగున్న అంశాలు ఇప్పుడు పరిశీలించాల్సిన ఆధారాలుగా మారాయి. సంఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఎవరున్నారు, చివరిసారిగా ఆమెతో మాట్లాడింది ఎవరు, ఘటనకు ముందు గంటల్లో ఏం జరిగింది అనే ప్రశ్నలు మళ్లీ కీలకంగా మారాయి. ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో ఫోరెన్సిక్స్ నివేదిక ఒక్కటే
చివరి తీర్పు కాదు, కానీ అది దర్యాప్తుకు కొత్త దిశ చూపించే బలమైన ఆధారం కావచ్చు. ఆ ఆధారాలను అనుసరించి అధికారులు కాల్ రికార్డులు, డిజిటల్ సాక్ష్యాలు, సంఘటనా స్థలంలో పరిస్థితులు, సాక్షుల వాంగ్మూలాలు అన్నింటినీ మరోసారి సరిపోల్చాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే పూర్తి చిత్రం ఏమిటో బయటపడుతుంది. ఈ కేసులో మరో ఆసక్తికర అంశం కుటుంబ సభ్యులు మొదటి నుంచి వ్యక్తం చేసిన అనుమానాలు. దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగడం లేదని వారు ఆరోపించారు. అందుకే కేసును స్వతంత్ర సంస్థతో విచారణ చేయించాలని పట్టుబట్టారు. చివరకు ఉన్నత న్యాయస్థానాల జోక్యంతో దర్యాప్తు కొత్త దిశలోకి వెళ్ళింది. ఇప్పుడు అదే నిర్ణయం ఈ కేసు భవిష్యత్తును ప్రభావితం చేసే అంశంగా కనిపిస్తోంది. ఒకవేళ ఈ శాస్త్రీయ ఆధారాలు దర్యాప్తులో పూర్తిగా నిర్ధారణ పొందితే మొదట నమోదైన కేసు స్వరూపం మారే అవకాశం ఉంటుంది. అనుమానితులపై మరిన్ని ప్రశ్నలు తలెత్తే అవకాశం కూడా ఉంటుంది. అయితే తుది నిర్ణయం మాత్రం దర్యాప్తు సంస్థ సేకరించే మొత్తం ఆధారాలపైనే ఆధారపడి ఉంటుంది. నేరమెంత తెలివిగా ప్లాన్ చేసినా శరీరం మాత్రం నిజాన్ని దాచదని ఫోరెన్సిక్స్ నిపుణులు తరచూ చెబుతుంటారు. వేలి ముద్రలు జరిపేయచ్చు, సీసీ కెమెరాలు తప్పించుకోవచ్చు, కానీ జీవించి ఉన్న సమయంలో శరీరంపై ఏర్పడిన గాయాలు వాటి వెనుక ఉన్న కథను పూర్తిగా మార్చలేరు. అందుకే వైద్య శాస్త్రాన్ని నిశ్శబ్ద సాక్షి అంటారు. ఇప్పుడు అందరి దృష్టి తదుపరి దర్యాప్తుపైనే ఉంది. ఈ శాస్త్రీయ నివేదిక ఆధారంగా అధికారులు ఎలాంటి ఆధారాలు సేకరిస్తారు, ఎవరిని ప్రశ్నిస్తారు, ఎవరి వాంగ్మూలాలను మరోసారి నమోదు చేస్తారు, ఈ ప్రశ్నలకే సమాధానాలు వెతుకుతోంది దర్యాప్తు బృందం. ఈ కేసులో తొలిదశ దర్యాప్తు నుంచి తాజాగా ఫోరెన్సిక్ పరిణామాల వరకు జరిగిన ప్రతి మలుపు అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తులో శాస్త్రీయ ఆధారాల ప్రాధాన్యతను మరోసారి గుర్తు చేసింది. ఇప్పుడు ఈ నివేదిక ఆధారంగా సిబిఐ చేపట్టే తదుపరి విచారణ, సేకరించే అదనపు ఆధారాలు, కోర్టు ముందుకు వెళ్లే ప్రక్రియ ఈ కేసు భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. తుది నిజం న్యాయస్థానం ముందుకొచ్చే వరకు దర్యాప్తు కొనసాగుతూనే ఉంటుంది.